మీరు మీటింగ్‌ని వినండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే రండి ఇక ఎలాంటి లేట్ చేయకుండా మనం బిజినెస్ ప్లాన్‌లోకైతే వెళ్ళిపోదాము. యెస్. వెల్కమ్ టు రైట్ బిఎంబి. ది ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఓపీబీఎంబీ బ్లాక్ చైన్. సో, ఓపీబీఎంబీ అనేది ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ అండి. సో, ఓపీబీఎంబీ అనేది కాయిన్. సో, బీఎంబీ అనేది ఒక బ్లాక్ చైన్ సిస్టమ్‌లో ఉండే ఓపీబీఎంబీ కాయిన్ అనేసి చెప్పొచ్చు. ఓపీబీఎంబీ బ్లాక్ చైన్ సిస్టమ్ పైన ఫస్ట్ టైమ్ వచ్చిన ది కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేసి చెప్పొచ్చండి. సో, ఇక్కడ మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తూ బిఎంబీ కాయిన్స్‌ని మనం సంపాదియొచ్చు. ఇది ఒక క్రిప్టో కాయిన్ అండి. దీని విలువ దాదాపు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే రూ. 52,000-57,000 వరకు మనకు ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. సో, అంత ఒక వాల్యుబుల్ కాయిన్‌ని మనం ఇక్కడ సంపాదించడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అయితే మన రైడ్ బిఎంబీ కంపెనీ మనకిచ్చిందండి. అండ్ బినాన్స్ బ్లాక్ చైన్ గురించి ఇప్పుడు మనం లిటిల్ బిట్ తెలుసుకుందాం. సో, బిఎన్‌బి చైన్ ఏదైతే ఉందో బ్లాక్ చైన్ ఏప్రిల్ 2019లో అయితే స్టార్ట్ అయిందండి. లాంచ్ అయింది. అండ్ బిఎన్‌బి స్మార్ట్ చైన్ వచ్చేసి 2022 సెప్టెంబర్‌లో అయితే లాంచ్ అయిందండి. దీన్ని బీఈపీ20 అనేసి అంటారు. అండ్ ఫైనల్‌గా ఓపీబీఎంబీ వచ్చేసి 2023లో అయితే లాంచ్ అయిందండి. సో, మన కంప్లీట్ బిజినెస్ మొత్తం ఓపీబీఎంబీ కాయిన్ మీదనే మనం బిజినెస్ చేస్తూ ఉంటామండి ఇక్కడ. సో, టైప్స్ ఆఫ్ స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేదేంటంటే చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్‌లో చానా రకాల కంపెనీలు వర్క్ చేశాం మనం ఇన్నేళ్ళు ఇంతకుముందు ప్రీవియస్. సో, ఇప్పుడు గూడా చాలా మంది మీటింగ్‌కి అటెండ్ అయిన వాళ్ళు గూడా ఎన్నో రకాల కంపెనీలలో వర్క్ చేస్తా ఉంటారండి. అయితే ఇక్కడ మన ఓపీబీఎంబీ అనేది కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్. దాన్నే స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు. సో, ఇప్పుడు దానికుండే డిఫరెన్స్ గురించి ఇంకా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్టొచ్చేసి సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ అండ్ ఫైనల్‌గా డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అంటే ఇది కంప్లీట్‌గా ఓనర్ బేస్డ్ కంపెనీస్ అండి. లైక్ ఎంఎల్ఎం కంపెనీస్ లాగా కంప్లీట్ ఓనర్ బేస్డ్ ఓనర్‌షిప్ కంపెనీ. అండ్ ఓనర్ అనేవాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. కంట్రోల్డ్. సో, పైనుంచి అడ్మిన్ అనే అతను కంట్రోల్ చేస్తా ఉంటాడు. అండ్ చేంజబుల్ అంటే ప్లాన్‌ని గావచ్చు, ఏదన్నా ఆప్షన్స్‌ని గావచ్చు, చేంజ్ చేయాలంటే ఇమ్మీడియేట్‌లీ చేసేస్తారండి. సో, ఇది సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అండ్ మేనేజ్‌మెంట్ బేస్డ్ అంటే ఒక మేనేజ్‌మెంట్ అనేది ఉంటుంది సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్‌లలో. లైక్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని మనం చూస్తుంటాం. ప్రొడక్ట్ బేస్డ్ గావచ్చు అండ్ వేరే వేరే కంపెనీలలో కంప్లీట్ మేనేజ్‌మెంట్ బేస్ ఉంటది. ఓనర్‌షిప్ ఉంటది. ఓనర్‌షిప్ అనే పర్సన్‌కి ప్రాఫిట్ ఉండాలి. ప్రాఫిట్ రావాలి. సో, అతని ప్రాఫిట్ ఉంచుకొని అండ్ కింద లీడర్‌కి ఇన్‌కమ్‌లు షేర్ జేయాలి. ఇవన్నీ ఉంటాయండి. అండ్ ప్లాన్‌ని వితిన్ సెకండ్స్‌లో అనుకుంటే రాత్రికి రాత్రే ప్లాన్‌ని గూడా మార్చేస్తారు. దాన్నే సెంట్రలైజ్డ్ అంటారండి. సెంట్రలైజ్డ్ అంటే సగం సగం అన్నట్టు. అంటే హాఫ్ కంట్రోల్ ఉంటది. హాఫ్ ఓనర్‌షిప్ బేస్డ్ ఉంటదండి. సో, సగమేమో మన కంపెనీ మేనేజ్‌మెంట్ కంట్రోల్‌లో ఉంటది. అండ్ ఓనర్‌షిప్ కంట్రోల్‌లో అయితే ఉంటదండి. ఇంకా సగం కమ్యూనిటీ మీద బిల్డ్ అయ్యి ఉంటుంది. దీన్నే డీసెంట్రలైజ్డ్ అంటారు. అండ్ ఫైనల్‌గా డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. ఈ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇక్కడ కన్ కంట్రోల్ ఫ్రీ అంటే ఒక మేనేజ్‌మెంట్ అనేవాళ్ళు పైనుంచి అడ్మిన్ అనేవాళ్ళు ఎవరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండదండి. కంట్రోల్ ఫ్రీ అయితే ఉంటుందండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, ఓనర్‌షిప్ అనేది ఉండదు. నో ఓనర్‌షిప్. అండ్ ట్రాన్స్‌పరెంట్ ఆటోమేటిక్ సిస్టమ్. చానా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటదండి. అండ్ ఆటోమేటిక్‌గా ఉంటది. అంటే ఓనర్‌షిప్ ఉండదంటే ఇక్కడ మనకందరికి ఇన్‌కమ్ ఇచ్చి పైన కంపెనీ ఎండీ ఇన్‌కమ్ తీసుకుంటాడు అనేసి ఎలాంటిది ఉండదండి. సో, కంపెనీ ఎండీ అనే వాళ్ళే ఉండరిక్కడ. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసిన అతను గూడా మనలాగే టాప్‌లో ఐడీ వేసుకొని ఉంటాడు. కానీ, అతను గూడా ఇక్కడ పార్ట్నర్‌షిప్ తీసుకుందాం. ఇక్కడ వచ్చే జాయినింగ్స్ మీద ఇంత డబ్బులు సంపాదిద్దాం అనేసి అలాంటి ఇంటెన్షన్స్ ఉండవండి. అంటే ఇక్కడ ఓనర్ అనేవాళ్ళు ఎవరుండరు. కంప్లీట్ ఆటోమేటిక్ సిస్టమ్ అండి ఇది. సో, కంప్లీట్ ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ ఉండదండి. మన రైడ్ బిఎంబీ ప్లాట్‌ఫార్మ్‌లో. అండ్ వాట్ ఈస్ స్మార్ట్ కాంట్రాక్ట్? ఇందాకే నేను చెప్పాను స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి.
అండ్ ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది చాలా స్పీడ్‌గా ఉంటుందండి. అండ్ ఎలాంటి హ్యూమన్ ఎర్రర్స్ అంటే వ్యక్తులకు సంబంధించిన ఎవరైనా హ్యాక్ చేయడం గాని ఇలాంటివి ఏవి జరగవండి ఈ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో. అండ్ ప్రోగ్రామింగ్ కనెక్టెడ్. సో, ప్రోగ్రామ్ అనేది కనెక్టెడ్ అయిపోయి ఉంటదండి. దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. అండ్ ఇక్కడ నో నీడ్ టు ట్రస్ట్ ఇష్యూస్. అంటే ఒకరిని నమ్మి మనం డబ్బులియ్యాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం ట్రాన్స్‌పరెంట్‌గా వర్క్ జరుగుతుంది కాబట్టి, మనకు సింపుల్‌గా అయితే వర్క్ ఉంటుంది. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ రైడ్ బిఎంబి. మన రైడ్ బిఎంబి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇక్కడ ఓనర్‌షిప్ ఫ్రీ. స్టార్టింగ్‌లోనే జెప్పాను ఓనర్‌షిప్ ఫ్రీ ఉంటది. అండ్ నో అడ్మిన్. అడ్మిన్ అనే వాళ్ళే ఉండరు ఇక్కడ. మనమే మన టీమ్ జేసుకునే దాన్ని బట్టి మనమే ఓనర్‌గా, మనమే ఇక్కడ టీమ్‌ని బిల్డ్ చేసుకొని మనం ఒక అసోసియేట్‌గా మంచి టీమ్‌ని బిల్డ్ జేసుకోవచ్చు. అండ్ ఇన్‌స్టాంట్‌గా విత్‌డ్రా అయిపోతదండి. ఇప్పుడు ఓనర్ ఉన్నారనుకోండి కంపెనీకి, అతను అక్కడ పేఔట్ ఇవ్వాలి, మనకి రావాలి ఇలాంటివుంటాయి. సో, ఇది ఓనర్‌షిప్ కాదు కాబట్టి ఇన్‌స్టాంట్‌గా విత్‌డ్రా అయిపోతుంది. అండ్ 100% డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. 100% ఇది డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండి. సో, కంపెనీ అకౌంట్‌లో ఎలాంటి ఫండ్ అనేది ఉండదు. కంపెనీ అకౌంట్ ఫండ్ గూడా జీరో ఉంటుందండి. ఇక్కడ మనకి డీసెంట్రలైజ్డ్ కాబట్టి 100% ఇన్‌కమ్ అనేది షేరింగ్ అవుతుంది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. అండ్ లాక్డ్ స్టేబుల్ ప్లాన్ అండి. ఈ ఒక ప్లాన్‌ని ఎవ్వరు అంటే సిస్టమ్‌ని క్రియేట్ చేసిన వ్యక్తి వచ్చినా కూడా మార్చడానికి చానా కష్టంగా అయితే ఉంటదండి. అంత ఈజీగా ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మార్చడానికి అవ్వదండి. రిస్క్ ఫ్రీ. ఇక్కడ రిస్క్ అనేది ఉండదు. చానా రిస్క్ ఫ్రీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ సో, కాంట్రాక్ట్ బ్యాలెన్స్ ఆల్సో జీరో. సో, ఇక్కడ చూస్తున్నారండి మన కాంట్రాక్ట్ బ్యాలెన్స్ చూస్తున్నట్టయితే జీరో ఉంటుంది. ఎందుకుంటుందంటే ఇది ఓనర్‌షిప్ బేస్డ్ కంపెనీ కాదు కాబట్టి మనకు బిఎంబి జీరో ఉంటుందండి. అండ్ వర్కింగ్ విత్ బ్లాక్ చైన్. సో, బ్లాక్ చైన్‌తో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్3 వాలెట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నార్మల్‌గా మనం ఏదైనా యాప్‌ని ఓపెన్ చేయాలంటే క్రోమ్‌లోకెళ్ళి వాడుతుంటాం. కానీ మన రైట్ బిఎంబి ప్లాట్‌ఫార్మ్‌లో మీరు జాయిన్ అవ్వాలంటే వెబ్3 వాలెట్ అయితే మనకు ఉండాలండి. ఈ వెబ్3 వాలెట్, ట్రస్ట్ వాలెట్, టోకెన్ ప్యాకెట్ అండ్ మెటామాస్క్ ఇలాంటివి చానా రకాల ప్లాట్‌ఫార్మ్‌లలో మనం వాడొచ్చు. లేదా ఇంకా ఈజీ వేలో మనం మన లీడర్‌లకి సేఫ్ పాల్ గురించి చెప్తున్నామండి. సో, చానా రోజుల నుంచి సేఫ్ పాల్‌ని రికమెండ్ జేస్తున్నాం. ఎందుకంటే, ఈ సేఫ్ పాల్ అనేది చానా ఈజీగా ఉందండి. ఇంటర్‌ఫేస్ అనేది. సో, మన సీనియర్‌లు గూడా సేఫ్ పాలే యూజ్ చేస్తూ వచ్చారు కాబట్టి, సో, అందరూ సేఫ్ పాలే యూజ్ చేస్తున్నాం. సో, మీరు గూడా సేఫ్ పాల్‌ని యూజ్ చేయండి. ఈజీగా ఉంటుంది. ఒక ప్లాట్‌ఫార్మ్‌లో మనం కమ్యూనిటీగా చేసుకోవడానికి. అండ్ హౌ టు స్టార్ట్. సో, మనం సేఫ్ పాల్‌ని ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ సీనియర్స్ ద్వారా మీరు ఎన్నో స్లాట్ వరకు రావాలనుకుంటున్నారో, అంత ఫండ్‌ని మీరు యాడ్ చేయించుకోండి బిఎంబి రూపంలో. సో, ఇప్పుడు ప్రెజెంట్ మన ఓపీ బిఎంబి కాయిన్ వాల్యూ వచ్చేసి $600 నుంచి $620 అయితే ఉందండి. సో, అంటే మన ఇండియన్ కరెన్సీలో యావరేజ్‌గా చూసుకున్న రూ. 52,000 దగ్గర నుంచి రూ. 57,000 ఉందండి. మన ఓపీబీఎంబీ కాయిన్ వాల్యూ. సో, ఫ్యూచర్‌లో బినాన్స్ ప్రిడిక్షన్ ఏం చెప్తూ ఉందంటే, ఫ్యూచర్‌లో మన బీఎంబీ కాయిన్ వాల్యూ అనేది $1,000 వరకు గూడా రీచ్ అవ్వడానికి అవకాశాలున్నాయి. ఈజీగా ఒక $9,00,000 అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలాంటి ఒక వాల్యుబుల్ కాయిన్స్‌ని మనం ఇప్పుడే కమ్యూనిటీని బిల్డ్ చేయడం వల్ల సంపాదియొచ్చు. అండ్ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు లిటిల్ బిట్ తెలుసుకుందాం. ఇంకా మీకు డీప్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బిజినెస్ ప్లాన్ వచ్చేసి కేవలం స్టార్ట్ విత్ 300 అనేసి చెప్పొచ్చు. సో, ఒక్కొక్కసారి మనకు బీఎంబీస్ కాయిన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, బీఎంబీలోనే మనకు కంపెనీ గూడా ప్లాన్ ఇచ్చిందండి. 0.0044 బీఎంబీ అయితే ఉంటుందండి జాయినింగ్. సో, ఇది మనకు జాయినింగ్ ప్యాకేజ్ డిపెండ్స్ అవుతుంది. మనం ఎప్పుడైతే కాయిన్ వాల్యూ ఫ్లక్చుయేషన్ అవుతుందో దాని మీద. సో, యావరేజ్‌గా రూ. 300 అనుకోండి జాయినింగ్ ఫీజ్ వచ్చేసి. సో, జాయినింగ్ వచ్చేసి. సో, రూ. 300తో ఇక్కడ మనం బిజినెస్‌లోకైతే ఎంటర్ అయిపోతాం. అండ్ ఆల్ ప్యాకేజెస్ ఇక్కడ మీరు చూస్తున్నారు. టోటల్ మనకు 12 స్లాట్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి బిగినర్, ఇన్‌ఫ్లుయెన్సర్, అచీవర్, అంబాసిడర్, ప్యానర్, మెంటర్, చాంపియన్, డైరెక్టర్, టైటాన్, ఐకాన్, లెజెండ్, ఎంపైర్. సో, ఈ విధంగా 12 రకాల ప్యాకేజెస్ అయితే ఉన్నాయి మన బిఎంబిలో. అండ్ మన ఇండియన్ కరెన్సీలో గూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. బిగినర్ 300తో ఎవ్వరైనా గాని 300తో స్టార్ట్ అయిపోవచ్చండి మన రైడ్ బిఎంబిలో.
సో, రూ. 300తో బిజినెస్‌లో ఎంటర్ అయిపోయారనుకోండి. మంచి ఇన్‌కమ్ సంపాదియొచ్చు. లేదా సార్ నేనెక్కువ ప్యాకేజ్‌తో వస్తాను అంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌తో గూడా రావచ్చు. అచీవర్, అంబాసిడర్ అండ్ పౌనర్, మెంటర్. సో, ఈ విధంగా ఆరో ప్యాకేజ్ మినిమమ్ ఒక ఆరో ప్యాకేజ్ వరకు రావడానికి గూడా ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవ్వరైనా సరే సార్ నాతో అంత బడ్జెట్ లేదంటే 300 జస్ట్ రూ. 300తోనే మీరిక్కడ బిజినెస్‌లో అయితే ఎంటర్ అయిపోవచ్చండి. అండ్ రూ. 300తో మీరు ఎంటర్ అయిన తర్వాత, ఇక్కడ ఎవరినైనా డైరెక్ట్ ఒక ఇద్దరిని స్పాన్సర్ చేశారంటే, లెఫ్ట్, రైట్ అంటే ఇది బైనరీ కాదండి. ఏ, బి అనేసి అనుకోండి ఎగ్జాంపుల్. సో, ఏ అండ్ బి ఇద్దరిని రిఫర్ చేశానంటే, ఇక్కడ రిఫరల్ అమౌంట్ 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బికాజ్ ఇది ఓనర్‌షిప్ బేస్డ్ కంపెనీ కాదు కాబట్టి 100% డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ మీకొచ్చేస్తుందండి. అంటే మీకు దాదాపు రూ. 600 మీకు రావడం జరుగుతుంది. 5.4 అయితే మీకు రావడం జరుగుతుందండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే, ఇంకొక బ్యూటీ ఏందంటే, మీరు మన బిఎంబిలో ఎంతమందిని డైరెక్ట్ యేసుకుంటే అంతమంది మీద రూ. 300 వస్తుందండి. సో, ఒక్కసారి 2 సార్లే కాదు, ఒక 10 మందినేయండి. 10 మంది మీద మీకు 300, 100 మంది మీద 300 అన్‌లిమిటెడ్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేసి చెప్పొచ్చు. హౌ టు సెటప్ ట్రీ. ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ రావడానికి గూడా మీకు మంచి పొటెన్షియల్ అయితే ఉందండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్‌లో మీరున్నారనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, మన ప్లాట్‌ఫార్మ్‌లో ఇటుకలు పేర్చుకున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి సిస్టమ్ అనేది ఒక ఐడీ తర్వాత ఒకటి ఆటోమేటిక్‌గా ఆటోపుల్ సిస్టమ్‌లో టీమ్ ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఎళ్తుందండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్‌లో ఉండే ఐడీ నేననుకోండి. 1 అనే ఐడీ ఏదైతే ఉందో నంబర్ 1 ఇది మీరనుకోండి. ఇప్పుడు మీరేం వర్క్ చేయట్లేదు. నేను యాక్టివ్‌గా ఉన్నాను. నేను టీమ్ చేస్తా పోయాననుకోండి. నంబర్ 2 వచ్చేసి నాకు ఇంకో సైడ్ వస్తారు బి సైడ్. నంబర్ 3 వచ్చేసి మీ కిందొస్తాడండి. నంబర్ 4 అగైన్ మీ కిందొస్తాడు. నంబర్ 5 2 కింద వెళ్తాడు ఏ సైడ్ అండ్ నంబర్ 6 2 కింద బి సైడ్ ఎళ్తాడండి. మళ్ళీ సెవెంత్ నంబర్ వచ్చేసి మీ కిందనే 3 కింద రావడం జరుపుతాడు. ఎయిత్ మెంబర్ వచ్చేసి ఆ 7 పక్కనే వస్తాడు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇటుకలు పేర్చుకున్నట్టు సిస్టమ్ అనేది ఆటోమేటిక్‌గా ఒకరిని తర్వాత ఒకరిని లెవెల్ వైస్ ఆ లెవెల్‌లో ఎంతమందున్నారో అంతమందిని ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కనే పేర్చుకుంటూ వెళ్తుంది కాబట్టి, ఈ విధంగా మీకు మ్యాట్రిక్స్ టీమ్ గూడా యాడ్ అవుతుందండి. సో, ఇలా మనకు ట్రీ అనేది సెటప్ అవుతుందండి. సెటప్ అవ్వడం వల్ల కూడా మీకు మీరు అప్‌గ్రేడ్ చేసుకొని పెట్టుకున్న నాన్ వర్క్ ఇన్‌కమ్ గూడా మంచిగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏ విధంగా మనకు ఇన్‌కమ్ ఒస్తుంది? ఏ విధంగా మనం కొన్ని కోట్లలో సంపాదియొచ్చు మన రైడ్ బీఎంబీ ప్లాట్‌ఫార్మ్ ద్వారా? ఇప్పుడు ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో లీడర్స్ ఇప్పుడు వరకు మీరు వినింది వేరు. ఇకపైన మీరు వినబోయేది ఇంకా కొంచెం కాన్సంట్రేషన్‌గా వినండి. అప్పుడే బిజినెస్ గురించి క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి మనది. సో మనం హెడేక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కాన్సంట్రేషన్ చేసినా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేశారనుకోండి బిగినర్ లెవెల్‌లో అయితే మీరు జాయిన్ అవుతారండి. సో, బిగినర్ లెవెల్‌లోకి మీరొచ్చిన తర్వాత, మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ లెవెల్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. అంటే ఇద్దరిని జాయిన్ చేయించిన తర్వాత మీకు టోటల్ $5.4 అయితే వస్తుంది. అంటే రూ. 600 అనుకోండి. వచ్చిన రూ. 600లో రూ. 500తో మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ లెవెల్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. అంటే $4తో మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ లెవెల్‌తో 0.0063 బిఎంబీలతో సెకండ్ ర్యాంక్‌కైతే అప్‌గ్రేడ్ అవుతారండి. సో, సెకండ్ లెవెల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సెకండ్ లెవెల్‌లో మీకు ఫస్ట్ లెవెల్‌లో మీకు రూ. 100 ప్రాఫిట్ వస్తుంది. సెకండ్ లెవెల్‌లో ఇక్కడ ఐఎన్ఆర్‌లో నుంచి మెన్షన్ చేయడం జరిగింది చూడండి. సెకండ్ లెవెల్ టీమ్ అంటే వచ్చిన బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అప్‌గ్రేడ్ అవ్వాలి కదండీ సెకండ్ లెవెల్‌కి. మీరొక్కరే అయిపోతే చాలా. వీళ్ళు కూడా అవ్వాలి కాబట్టి, వీళ్ళు కూడా ఎర్నింగ్స్ తీసుకోవాలి కాబట్టి, వీళ్ళు కూడా ఒక ఇద్దరిని రిఫర్ చేశారండి. ఏ అండ్ బి. సో, వీళ్ళు రిఫర్ జేసినందుకు ఇప్పుడు ఏ అండ్ బి ఎవరైతే ఉన్నారో, సో, వీళ్ళొచ్చేసారు కాబట్టి, వీళ్ళెవరైతే ఉన్నారో, అంటే సెకండ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో, ఈ సెకండ్ లెవెల్‌లో ఉన్న నలుగురు ఎప్పుడైతే ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని రిఫర్ జేసి అప్‌గ్రేడ్ అవుతారో, అప్పుడు మీకు సెకండ్ లెవెల్ నుంచి ఒక్కొక్కళ్ళ మీద 4 డాలర్లు చొప్పున $16 వస్తాయి. అంటే దాదాపు రూ. 1,500 మీకు రావడం జరుగుతుంది సెకండ్ లెవెల్ ఇన్‌కమ్. సో, రూ. 1,500 వస్తుందండి సెకండ్ లెవెల్‌లో. ఇందులో $8 అంటే $800 బెట్టి 0.01126 బిఎంబీస్‌తో మీరు మూడో ర్యాంక్‌కి అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ప్రాఫిట్ గూడా వస్తుందండి. సో, ఇక్కడ మీకు రూ. 1,500 అయితే ప్రాఫిట్ వస్తుంది. సో, మూడో ర్యాంక్‌కైతే మీరు అప్‌గ్రేడ్ అయిపోతారండి. అదే అచీవర్ లెవెల్. అండ్ అచీవర్ లెవెల్‌లో వచ్చేసరికి ఇక్కడ
ఏదైతే సెకండ్ లెవెల్‌లో ఉన్నారో, ఈ సెకండ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ కింద ఆల్రెడీ ఇంతకుముందు టీమొచ్చింది. సో, వీళ్ళ నుంచి వీళ్ళు అప్‌గ్రేడ్ అయ్యి మీకు ఆల్రెడీ సెకండ్ లెవెల్ నుంచి ఇన్‌కమ్ వచ్చేసిందండి. ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్‌కమ్. సెకండ్ లెవెల్ నుంచి. ఇప్పుడు మీకు అచీవర్ ఇన్‌కము మూడో ర్యాంక్ నుంచి వస్తుందండి. సో, అచీవర్ ఇన్‌కమ్ వచ్చేసి థర్డ్ లెవెల్ టీమ్ ఏదైతే ఉందో, టోటల్ 8 మంది నుంచి మీకు అచీవర్ ఇన్‌కమ్ వస్తుంది. ఒక్కొక్కళ్ళ మీద $8. సో, $8 అంటే $64 అండి. అంటే మీకు వచ్చేది 5,706 రూ. 5,760 మీకు ప్రాఫిట్ వస్తుంది. ఇందులో కేవలం రూ. 1,500 అంటే $16తో మీరు అంబాసిడర్ లెవెల్‌కి అంటే నాలుగో లెవెల్‌కి అప్‌గ్రేడ్ అవుతారండి. సో, మీకు ఇక్కడ రూ. 5,760 ప్రాఫిట్ వస్తుంది. అండ్ అంబాసిడర్ లెవెల్‌లో మీకు 16 లెవెల్‌లో అంబాసిడర్ లెవెల్‌లో మీకు ఫిఫ్త్ లెవెల్‌లో టీమ్ బిల్డ్ అవుతుందండి. ఫిఫ్త్ లెవెల్‌లో టీమ్ ఎంతమందయితారు? టోటల్ 16 మందయితారండి. ఈ 16 మెంబర్స్ నుంచి ఒక్కొక్కళ్ళ మీద మీకు దాదాపు $16 అయితే వస్తుందండి. సో, $16 ఇంటూ 16 మెంబర్స్ కాలిక్యులేట్ జేస్తే $256 మన ఇండియన్ కరెన్సీలో రూ. 23,040 అయితే మనకు రావడం జరుగుతుందండి. సో, ఈ వచ్చిన ఇన్‌కమ్‌లో జస్ట్ రూ. 3,000తో మనం ప్యానర్ లెవెల్‌కి అప్‌గ్రేడ్ అవుతాం. అంటే ఐదో ర్యాంక్‌కైతే అప్‌గ్రేడ్ అవుతామండి. ఇక్కడ 23,000 అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ పోనర్ లెవెల్‌లో వచ్చేసరికి 0.504 BMBతో అయితే మనం అప్‌గ్రేడ్ అవుతాము. సో, ఇక్కడ మనకు ఆరో లెవెల్‌లో 32 మంది అవుతారండి. సిక్స్త్ లెవెల్‌లో. ఫిఫ్త్ లెవెల్‌లో వచ్చేసరికి మనకు ఐదో లెవెల్‌లో 32 మందవుతారండి. ఈ ఐదో లెవెల్‌లో ఎవరైతే టీమ్ ఉన్నారో ఒక్కొక్కళ్ళ మీద $32 వస్తుంది. అంటే దాదాపు $1,024 అయితే వస్తాయండి. టోటల్ చూసుకున్న మనం రూ. 92,000 అయితే సంపాదిస్తామండి. ఇందులో మనం మెంటర్ ర్యాంక్‌కైతే అప్‌గ్రేడ్ అవుతామండి. అంటే రూ. 6,000తో మాత్రమే మెంటర్ ర్యాంక్‌కైతే అప్‌గ్రేడ్ అవుతామండి. సో, ఇక్కడ టోటల్ ప్రాఫిట్ దాదాపు రూ. 90,000 అయితే మనం తీసుకుంటాం. అండ్ మెంటర్ ర్యాంక్ అంటే ఆరో ర్యాంక్‌కి రాగానే సిక్స్త్ లెవెల్ టీమ్ ఏదైతే ఉందో 64 మంది అయితారండి. ఈ 64 మెంబర్స్ నుంచి ఒక్కొక్కళ్ళ మీద $64 వస్తుందండి. అంటే దాదాపు $4,096 అయితే రావడం జరుగుతుందండి. సో, $4,096 అంటే ఇక్కడ ఇన్‌కమ్ చూసుకోండి రూ. 3,68,000 అయితే మనం తీసుకుంటామండి. జస్ట్ ఆరో ర్యాంక్‌లో. అయితే ఇక్కడ వచ్చిన అమౌంట్‌తో రూ. 12,000 కేవలం రూ. 12,000తో చాంపియన్ ర్యాంక్‌కైతే అప్‌గ్రేడ్ అవుతామండి. సెకండ్ ర్యాంక్‌కి. సో, ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చేసి రూ. 3,60,000 అయితే మనం సంపాదిస్తామండి. అండ్ సెవెంత్ ర్యాంక్‌లోకొచ్చేసరికి మనకు టోటల్ టీమ్ వచ్చేసరికి 63 64 మెంబర్స్ అయితారండి. సో, ఇక్కడ మనకు వచ్చే టీమ్ నుంచి ఇన్‌కమ్ జూసుకున్నట్టయితే సెవెంత్ ర్యాంక్‌లో దాదాపు 128 మంది ఉంటారండి. సో, సిక్స్త్ ర్యాంక్‌లో 64 మెంబర్స్ అండ్ సెవెంత్ ర్యాంక్‌లో 128 లీడర్స్ ఉంటారు. సో, 128 మెంబర్స్ నుంచి ఒక్కొక్కళ్ళ మీద $120 అయితే వస్తాయండి. $120 అంటే దాదాపు మనకు వచ్చే ఇన్‌కమ్ రూ. 13,00,000 అయితే మనం తీసుకుంటామండి. అందులో మనం ఒక 10 మెంబర్స్ నుంచి $120 వచ్చిన $1,200 వస్తాయి. అంటే రూ. 1,00,000 వరకు తీసుకోవచ్చండి. జస్ట్ ఒక 10 మంది నుంచి మనకు అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ వచ్చిన. 64 మందిలో ఒక 10 మంది నుంచి అప్‌గ్రేడ్ వచ్చిన మనం రూ. 1,00,000 తీసుకోవచ్చు. అదే మనకు 128 మంది లీడర్ల నుంచి వస్తే మనకు దాదాపు రూ. 13,00,000 అయితే ఇన్‌కమ్ సంపాదియొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ ర్యాంక్ అదే డైరెక్టర్. ఈ ఎయిత్ ర్యాంక్‌లో మనకు టోటల్ లీడర్స్ వచ్చేసి ఎనిమిదో లెవెల్‌లో 256 మంది ఉంటారండి. ఈ 256 మంది నుంచి $235 అయితే వస్తాయండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్కళ్ళ మీద రూ. 60,000 అండి. టోటల్ లెక్కేసుకున్న రూ. 54,00,000 మనం తీసుకోవచ్చు. జస్ట్ ఎయిత్ లెవెల్‌లో. అండ్ ఇక్కడ ఒక 40 మంది నుంచి రాని 256 మంది ఒకవేళ అప్‌గ్రేడ్ కాకపోతే జస్ట్ ఒక 40 మెంబర్స్ అప్‌గ్రేడ్ అయినా సరే ఇక్కడ మనకు టోటల్ రూ. 8,46,000 మనం తీసుకోవచ్చండి. జస్ట్ 240 మంది అప్‌గ్రేడ్ అవ్వడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ర్యాంక్‌కి మనం అప్‌గ్రేడ్ అవుతామండి. అగైన్ ఇక్కడ వచ్చిన అమౌంట్‌తో అప్‌గ్రేడ్ అయితే అవుతాము. నైన్త్ ర్యాంక్‌కి. సో, నైన్త్ ర్యాంక్‌కొచ్చేసరికి మనం రూ. 40,000తో అప్‌గ్రేడ్ అవుతామండి. సో, 0.87 BMBతో అయితే అప్‌గ్రేడ్ అవుతాం రూ. 40,000తో సెవెంత్ ర్యాంక్ అదే టైటాన్ ర్యాంక్.
సో, ఇక్కడ మనకు టోటల్ 512 మందయితే లీడర్లుంటారండి. ఈ 512 మంది నుంచి మన ఇండియన్ కరెన్సీలో టోటల్ ఇన్‌కమ్ మనకు చూసుకున్నట్టయితే ఒక్కొక్కళ్ళ మీద లెక్కేసుకున్న మనకు అందరి మీద 2,40,000 అయితే 2,40,000 డాలర్లయితే రావడం జరుగుతుందండి. మన ఇండియన్ కరెన్సీలో 2,16,00,000 రూపాయలైతే మనం సంపాదియొచ్చండి. సో, నైన్త్ ర్యాంక్‌లో. ఇఫ్ ఓన్లీ 10% వర్కింగ్ 50 లీడర్స్ ఒకవేళ 10% వర్క్ జరిగిన ఒక 50 మంది లీడర్‌లు అప్‌గ్రేడ్ అయినా చాలు. ఒక్కొక్కళ్ళ మీద $470 చొప్పున మన ఇండియన్ కరెన్సీలో రూ. 23,000 వస్తుంది. ఒక 10% వర్క్ జరిగినా మీరు రూ. 21,00,000 తీసుకోవచ్చండి నైన్త్ ర్యాంక్‌లో. అండ్ పదో ర్యాంక్‌లో వచ్చేసరికి మనకు టోటల్ టీమ్ 1024 మందవుతారండి. ఒక్కొక్కళ్ళ మీద మనకు దాదాపు రూ. 85,000 వస్తుందండి. అంటే 1.56 BMB వస్తుందండి. సో, ఇక్కడ దాదాపు మనకు రూ. 85,000 ఒక్కొక్కళ్ళ మీద రావడం జరుగుతుంది. అంటే $940 అండి. డాలర్స్‌లో చూసుకున్నట్టయితే. 1024 మంది మీద టోటల్ లెక్క వేసుకున్న మనకు $9,62,00,000 వస్తాయండి. మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే $8,66,00,000 మనం తీసుకోవచ్చు కేవలం పదో ర్యాంకులో. ఇందులో ఒక 10% వర్క్ జరిగినా చాలు. మనకు ఇన్‌కమ్ వచ్చేసి ఒక 100 మంది లీడర్‌లు అప్‌గ్రేడ్ అయినా చాలండి. అంతమంది కాకపోయినా ఒక 100 మెంబర్స్ అప్‌గ్రేడ్ అయినా మనకు $84,00,000 తీసుకునే పొటెన్షియల్ అయితే ఉందండి. అండ్ 11థ్ ర్యాంక్ వచ్చేసి లెజెండ్ ర్యాంక్ అండి. ఇక్కడ మనము 3.13 BMBతో అప్‌గ్రేడ్ అవుతాం. అంటే 1880 అప్‌గ్రేడ్ అవుతామండి. రూ. 1,70,000తో అయితే అప్‌గ్రేడ్ అవుతాము. టోటల్ వచ్చేసరికి ఇక్కడ 2,048 మంది లీడర్లుంటారు. ఒక్కొక్కళ్ళ మీద $1,880 చొప్పున వచ్చినా కూడా మనకు 38 డాలర్ల 38 $3,80,000 అయితే అవుతుందండి. అంటే టోటల్ చూసుకున్న మనకిక్కడ వచ్చే ఇన్‌కమ్ రూ. 34,00,00,000 మనం సంపాదియొచ్చండి. సో, జస్ట్ మనమిక్కడ ఏం జేసినాం $3తో ఎంటర్ అయ్యి అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల 11థ్ ర్యాంక్‌కొచ్చేసరికి రూ. 34,00,00,000 సంపాదియొచ్చు. ఒకవేళ అంత కాకపోయినా జస్ట్ 5% వర్కింగ్ అయిన లీడర్స్ ఇక్కడ ఒక 100 మంది నుంచి మనకు వర్క్ జరిగి అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ వచ్చిన దాదాపు రూ. 1,60,000 మనం సంపాదియొచ్చు లెజెండ్ ర్యాంక్‌లో. అండ్ ది ఫైనల్ ర్యాంక్ అండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ర్యాంక్ అనేసి చెప్పొచ్చు. అదే ఎంపైర్. ఇక్కడ 6.26 BMBతో అప్‌గ్రేడ్ అవుతామండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 3,40,000 అయితే 12 ర్యాంక్‌కి అప్‌గ్రేడ్ అవుతాం. ది ఫైనల్ ర్యాంక్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ దాదాపు 4,096 మంది నుంచి మనకు దాదాపు రూ. 3,40,000 వస్తుందండి ఒక్కొక్కళ్ళ మీద. అంటే ఆహ్, లక్ష ఆహ్, పది 15,00,000 డాలర్ల వరకు మనం తీసుకోవచ్చండి. మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే 1,26 సారీ 1,128,00,00,000 మనం సంపాదియొచ్చండి. 12 ర్యాంక్‌లో. ఒక అద్భుతమైన ఇన్‌కమ్ అనేసి చెప్పొచ్చు. కేవలం $300తో ఎంటర్ అయ్యి 12 లెవెల్‌కి వచ్చే లోపల దాదాపు రూ. 128,00,00,000 వరకు మనం సంపాదియొచ్చండి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఇంత వర్క్ జరగకపోయినా ఒక 96 మెంబర్స్ నుంచి 96 మంది నుంచి మనకు అప్‌గ్రేడ్ ఇన్‌కమ్‌లొచ్చిన $3,60,000 అయితే తీసుకుంటామండి. 2,16,00,000 వరకు మనం ఈడ సంపాదియొచ్చు. ఒక 96 మెంబర్స్ అప్‌గ్రేడ్ అయినా. ఒకవేళ 4,000 మంది అప్‌గ్రేడ్ అయ్యారంటే మీరు ఇక కోటీశ్వరులయిపోతారండి. కొన్ని కోట్లలో సంపాదియొచ్చు. టోటల్ ఫస్ట్ లెవెల్ నుంచి అన్ని లెవెల్ కలిపిన 200,00,00,000 వరకు సంపాదించే అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. మీకు 11థ్ ర్యాంక్‌లోనే దాదాపు 35,00,00,000 సంపాదియొచ్చు. అండ్ 12థ్ ర్యాంక్‌లో వచ్చేసి 128,00,00,000 సంపాదియొచ్చండి. అన్ని ర్యాంకులు లెక్కేసుకున్న 200,00,00,000 సంపాదించుకునే అద్భుతమైన ప్రాజెక్ట్ అనేసి చెప్పొచ్చు. అండ్ ఎంట్రీ రాయల్టీ ఇన్‌కమ్ సో, సారీ ఎక్స్‌ట్రా రాయల్టీ ఇన్‌కమ్. ఈ ఒక ఎక్స్‌ట్రా రాయల్టీ ఇన్‌కమ్ ఎలా వస్తుందంటే, ఐకాన్, లెజెండ్, ఎంపైర్‌కి ఎవరైతే అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటారో, లేదా డైరెక్ట్‌గానే వచ్చేసి ఉంటారో జాయిన్ అయ్యే మూవ్‌మెంట్‌లో వాళ్ళకు డిపాజిట్ అంటే కంపెనీలో జరిగే డిపాజిట్‌లో 0.35
పర్సెంటేజ్ అయితే ఇస్తారండి ఐకాన్ లెవెల్‌లో రాయల్టీ ఇన్‌కమ్. అండ్ లెజెండ్ లెవెల్‌లో 0.35% ఇస్తారు. అండ్ ఎంపైర్ లెవెల్‌లో వచ్చేసరికి 0.30% అయితే రాయల్టీ ఇన్‌కమ్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ లెవెల్ ఇన్‌కమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ విధంగా ఆ లెవెల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది సార్ అని అంటే, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ లెవెల్‌లో ఉన్నారండి. మీకు ఫస్ట్ ర్యాంక్ ఇన్‌కమే మీ కింద ఫస్ట్ లెవెల్ టీమ్ మెంబర్ ఉన్నారనుకోండి. వాళ్ళ నుంచి ఫస్ట్ ర్యాంక్ ఇన్‌కమే వస్తది. సెకండ్ ర్యాంక్‌లో వాళ్ళ నుంచి సెకండ్ లెవెల్ నుంచి సెకండ్ ర్యాంక్ ఇన్‌కమే వస్తది. ర్యాంక్‌లో నుంచి థర్డ్ ర్యాంక్ ఇన్‌కమే వస్తదండి. ఒక్కసారి మీరు స్లైడ్ మన పీడీఎఫ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఏ ర్యాంక్ ఎంత ఉందో. సో 12 లెవెల్స్ ఉన్నాయి. ప్లస్ 12 ప్యాకేజెస్ ఉన్నాయండి. ఏ ప్యాకేజ్ బట్టి ఆ ప్యాకేజ్ ఆ లెవెల్‌లో మనకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇంకొక అవకాశం ఉంది మన కంపెనీలో. ఇక్కడ మీరు టాప్‌లో మీరున్నారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్, థర్డ్ ర్యాంక్. సారీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఈ 3 లెవెల్‌లో ఇంకా బిగినర్‌లోనే ఉన్నారండి. అంటే ఒక ఫస్ట్ ర్యాంక్‌లోనే ఉన్నారు. నాలుగో లెవెల్‌లో ఒక వ్యక్తి ఒక ఐదో ర్యాంక్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలని అనుకున్నాడు. సో, వీళ్ళందరికీ రాదండి. ఎందుకంటే వీళ్ళింకా బిగినర్‌లోనే ఉన్నారు కాబట్టి, మీరు ఆల్రెడీ అప్‌గ్రేడ్ అయ్యుంటే అంటే పైన ఎవరైతే టాప్ మోస్ట్ అప్‌లైన్ ఉన్నారో, వాళ్ళెవరైతే అప్‌గ్రేడ్ అయ్యుంటారో డైరెక్ట్ వాళ్ళకెళ్ళిపోతుంది. ఎందుకంటే యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకెళ్ళిపోతుంది. సో, మన కంపెనీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం టైం చూసుకొని, మనం అప్‌గ్రేడ్ అవుతూ వెళ్ళిపోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఎక్కడి నుంచి మనకు అప్‌గ్రేడ్ ఇన్‌కమ్‌లు రిసీవ్ అవుతాయో మనం చెప్పలేం గాబట్టి, మనం వీలైనంత వరకు సిక్స్త్ ర్యాంక్ వరకు ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ అయిపోయి, దాని మీద నిదానంగా అప్‌గ్రేడ్ అయినా ఏం పర్లేదండి. సో, సిక్స్త్ ర్యాంక్ వరకు ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ జేసుకోండి. దాని మీద గూడా చేసుకుంటూ పోతే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అండ్ రైడ్ బీఎంబీ అడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు. ఒక సైడ్ టీమ్ బాగా అయితుంది. ఇంకొక సైడ్ టీమ్ అవ్వట్లేదన్నా కూడా సింగిల్ లెగ్ రన్ అయినా సరే, నాలుగో లెవెల్‌లో మీకు వచ్చే ఇన్‌కమ్ దాదాపు నలుగురు నుంచి 44 $64 అయితే మీరు సంపాదియొచ్చండి. సో, సింగిల్ లెగ్ రన్ అయినా సరే మీరిక్కడ అద్భుతంగా ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. అండ్ వై డూ రైడ్ బీఎంబీ? రైడ్ బీఎంబీ మీరెందుకు చేయాలంటే, ఇది 100% డీసెంట్రలైజ్డ్ అండ్ 100% సేఫ్ ప్రాజెక్ట్ అండి. చాలా సేఫ్‌గా ఉంటుంది మన ప్రాజెక్ట్. అండ్ 100% ఇన్‌స్టాంట్ పేఔట్ అండి. ఇన్‌స్టాంట్‌గా పేఔట్ అయిపోతుంది. దీనికోసం మీరు విత్‌డ్రాల్ పెట్టాలి. సో, మీకు రిసీవ్ అవ్వాలనేది ఏముండదు. ఇన్‌స్టాంట్‌గా మీకు పేఔట్ అయితే అయిపోతుందండి. అండ్ కెరియర్ ఓరియెంటెడ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. ఇది ఒక కెరియర్ ఓరియెంటెడ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండి. అండ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ బెనిఫిట్స్ విత్ Suggest సేమ్ specific career-oriented long-term projects. I need more information about your interest. అప్‌కమింగ్ ప్రాజెక్ట్ బెనిఫిట్స్ విత్ సేమ్ టీమ్ అండి. అండ్ ఓనర్‌షిప్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు కంపెనీ మేనేజ్‌మెంట్ అనేవాళ్ళు ఉండరు. అండ్ స్కామ్ ఫ్రీ అండి. నో గ్యాస్ ఫీ ఇష్యూస్. సో, మీరు మన రైడ్ బీఎంబీలో లైవ్‌గా ఎర్న్ చేసిన లీడర్‌కి సంబంధించిన ఒక ఐడీ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ చూస్తున్నారు. సార్ నిజంగా అన్ని కోట్లు సంపాదియొచ్చా సార్ అని అంటే, మన రైడ్ బీఎంబీ స్టార్ట్ అయ్యి జస్ట్ 100 డేస్ మీద ఒక 20 డేస్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈ 100 డేస్ మీద 20 డేస్‌లోనే ఒక లీడర్ ఇక్కడ అతని ఐడీ చూస్తున్నారండి. కేవలం అతను జాయిన్ అయ్యి ఒక 3, 4 మంత్స్ అయిందంతే. ఈ 3, 4 మంత్స్‌లో అతని ఎర్నింగ్ చూసుకున్నట్టయితే 320 బీఎంబీలండి. అంటే ఇండియన్ కరెన్సీలో మనం లెక్కేసుకున్న ఒక బీఎంబీ వాల్యూ 57,000 ఉంది. రూ. 57,000 సో, అతని ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటే అతని టోటల్ ఇన్‌కమ్ వచ్చేసి 1,66,40,000 అయితే సంపాదించారండి. ఇది లాస్ట్ ఒక 1 మంత్ బిఫోర్ ద 1 మంత్ అగోదండి ఇది. ఇప్పుడు ఆయన ఎర్నింగ్ చూసుకున్నట్టయితే దాదాపు 2,00,00,000కు పైమాటండి. 2,00,00,000కు మించి ఆయన ఇప్పుడు ఎర్నింగ్ అనేది చేశారు. మన రైడ్ బీఎంబీలో అనేసి చెప్పొచ్చు. థాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇలాంటి ఒక వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ గురించి నేను మీతో పాటు షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ జూమ్ మీటింగ్‌కి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడే సో, అదృష్ట లక్ష్మి వచ్చినప్పుడే మనం వెల్కమ్ జెప్పాలండి. ఏముందిలే నార్మల్ ప్లానే గదా! ఇలాంటి మస్తు జూసినాం అనుకుంటే మీరే ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటారు. మీరు గనక అనుకోని ఒక 1 ఇయర్ గూడా వద్దండి. ఒక 3 మంత్స్ బాగా కష్టపడితే మీ జీవితాలు మారిపోతాయండి. అలాంటి ఒక వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ మన రైడ్ బీఎంబీ అనేసి చెప్పొచ్చు. అండ్ ఇప్పుడిప్పుడే మన తెలంగాణ, ఆంధ్రాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి. ఇంకా బిగినింగ్ స్టేజ్‌లోనే మనం ఉన్నాం కాబట్టి, రాబోయే రోజుల్లో ఇంకా స్పీడ్‌గా మన టీమ్ బిల్డ్ అవ్వడానికి చానా అవకాశాలైతే ఉన్నాయి. కేవలం ఒక 100 మందే మీటింగ్ అటెండ్ అవుతున్నారు. సో, హిందీ జూమ్ మీటింగ్‌లలో 1000 మంది అటెండ్ అవుతున్నారండి. అంటే మనం ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నాం.
సో రాబోయే రోజుల్లో మనం కూడా అదే రేంజ్‌లో మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకోవాలి. సో మీటింగ్స్ కూడా అదే విధంగా మన టీమ్ కూడా రావాలనేసి కోరుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక మనం సెక్షన్ అయితే ఎండ్ చేద్దాం.